ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి విఆర్పురం మండలం సోమలగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. 20 మందికి పైగా విద్యార్థులను వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో కొందరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరికొందరిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపైన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి విచారణ చేపట్టగా ఫుడ్ పాయిజన్ కు కారణాలపైన అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బాధితులకు సంబంధించి ఫుడ్ పాయిజనే కారణం అంటా ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? విజయ్, చూసుకున్నట్లయితే ఏదైతే చింతూరులో జరిగిన ఈ ఘటన అయితే అమానుషం అనే చెప్పుకోవాలి. ఏదైతే ఆశ్రమ బాలికల పాఠశాలలో అయితే పూర్తిగా ఈ ఘటన నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయాన్ని ఎవరికి తెలియకుండా గుట్టు చెప్పడం కాకుండా ఈ కోతులగూడెంలో ఉన్న ప్రైమరీ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. మొత్తం 31 మంది బాలికలందరూ కూడా ఈ మొత్తం వాంతులు, విరోచనలతో పూర్తిగా అయితే అస్వస్థతకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీరిలో 11 మంది పరిస్థితి అయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉందని చింతూరు హాస్పిటల్కి అయితే రెఫర్ చేయడంతో చింతూరు హాస్పిటల్కి వారందరూ రావడంతో ఈ ఘటన బయటపడింది. దీంతో ప్రిన్సిపాల్ అదేవిధంగా అక్కడ ఉన్న వార్డెన్ ఇద్దరి మీద కూడా సస్పెన్షన్ వేటు వేయాలంటూ కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిందో దానికి సంబంధించి ఆ పేరెంట్స్ కి పెట్టిన ఫుడ్ లో పప్పు మిగిలిపోవడంతో ఆ పప్పు మళ్ళీ సాయంత్రం విద్యార్థులకి పెట్టారు, తర్వాత రోజు కూడా పెట్టారన్న ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే కలెక్టర్ దీనిపై రిపోర్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. విద్యార్థులు ఏమంటున్నారు అంటే ఇంతకు ముందు కూడా ఇదే ఘటనలు రిపీట్ అయ్యాయా? ఫుడ్ అసలు సరిగా ఉంటుందా లేదా, ఏం చెప్తున్నారు విద్యార్థులు? చూసుకున్నట్లయితే విద్యార్థినులు అందరూ కూడా ఫుడ్ అనేది కూడా సరిగ్గా ఉండదు, పొద్దున్నే సాయంత్రం పెడతారు, ఎప్పుడైనా అప్పుడైతే పెట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా పేరెంట్స్ కి చెప్తే వారిపైన మళ్ళీ టార్గెటెడ్ గా, వారిని వాంటెడ్ గా కూడా టార్గెట్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా మేము బయట చెప్పుకోలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థులు పదే ఈ హాస్టల్ ఫుడ్ గురుకులాల్లో కూడా ఎక్కువగా మనకి ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలి.